ఎవ్వరూ సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంది. ఆ పరిష్కారం మీకు తెలియకపోతే మాలాంటి స్పెషల్ దగ్గరికి వస్తే ఆ పరిష్కారం మీకు నేర్పుతాము. మీరు ఆ ప్రాబ్లం నుంచి బయటకు వస్తారు. సూసైడ్ చేసుకోవాల్సిన అవసరమే లేదండి. తర్వాత మీరు చెప్పారు బిజినెస్ పీపుల్, ప్రొఫెషనల్స్ వీళ్ళందరూ కూడా. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా మందికి రియాలిటీలో ఉండరండి. ఇప్పుడు ఒక బిజినెస్ పర్సన్ రాయండి. బిజినెస్ అన్న తర్వాత లాభాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. కొన్ని సంవత్సరాలు లాభాలు రావచ్చు, కొన్ని నష్టాలు రావచ్చు. ఈ రెండింటిని మనం యాక్సెప్టెన్స్ చేయగలిగితేనే బిజినెస్లో దిగాలండి. అంతేగాని ఒక సాలరీడ్ ఎంప్లాయీ మాదిరిగా ఫిక్స్డ్గా ఎవ్రీ మంత్ రాదు కదా. ఓకే, ఫస్ట్ మనం ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేస్తాము, కొన్నిసార్లు నష్టం రావచ్చు, కొన్నిసార్లు లాభం రావచ్చు. అంటేనే ఒక టైం టేకింగ్ ప్రాసెస్ కదా. సో కాబట్టి మేమేం చెప్తామంటే మీరు నష్టాలు వచ్చినప్పుడు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఎందుకు చేసుకుంటారంటే అది కూడా చెప్తానండి. ఈయన బాగా లాభాలు వచ్చినప్పుడు ఒక ఈగో బిల్డప్ అవుతుందండి. నేను చాలా గొప్ప ఇంత బిజినెస్ డెవలప్ చేశానని చెప్పేసి ఆ వచ్చిన డబ్బులతో 10 కార్లు 10 ఇళ్ళు కొనేస్తాడండి. కొనేసేసి లగ్జరియస్ లైఫ్కి అలవాటు పడతాడు అనమాట. అందరూ పోగొడుతుంటారు. ఇప్పుడు అనుకోకుండా బాగా 2-3 ఇయర్స్ నష్టం వచ్చేసి ఇప్పుడు ఆ సంపాదించినవి కూడా అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆ ఈగో హర్ట్ అవుద్ది కదా, ఆ ఫాల్స్ ఈగో. ఇప్పుడు బ్రెయిన్ చెప్పొద్దు అనమాట,